ఇది ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయం ముందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి సెప్టెంబర్ శుక్రవారం దినమందు 27వ తారీఖున మరి దేవుడు మన ఉదయమంతా కూడా కాచి కాపాడి మన చదువుల్లో, మన పనుల్లో, మన ప్రయాణాల్లో దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ రాత్రికాల సమయం ముందు అందరం ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు చూపిన ప్రేమ కొరకే, చేసిన మేళ్ళ కొరకే, ఉపకారముల కొరకే సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ అని వేవేల దూతలతో పొగలాడబడుతున్నవంటి మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో నింపండి తండ్రి ప్రభా, నీ శక్తితో నింపండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా, అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. అదేవిధంగా తండ్రి ప్రభా, మరి దేవకరణమ్మను తండ్రి ప్రభా, జీవనమ్మను జ్ఞాపకం చేసుకోండి. సల్బు తండ్రి ప్రభా, జలుబు, దగ్గుతో బాధపడుతుంటుండగా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభా. అయ్యా, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి ప్రభా. విశ్రాంతిని, మంచి నిద్రను అనుగ్రహించండి, ధైర్యపరచండి తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఇంకా ఎందరైతే బలహీనత ఉన్నారో వారిని కూడా మరోసారి కనికరించండి, కృప చూపించమని, ముట్టి స్వస్థపరచి అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన తండ్రి ప్రభా. ఎందరైతే తండ్రి ప్రభా ఇంకాను నాకు ఈ యొక్క అనారోగ్యము స్వస్థత కలగట్లేదు తండ్రి ప్రభా, ఇంకెందరైతే తండ్రి ప్రభా నా సమస్యలు తీరట్లేవు, ఎందరైతే పనులు లేక బాధపడుతున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఎందరైతే తండ్రి ప్రభా మరి రాత్రిపూట కళలతో, పీడ శక్తులతో తండ్రి ప్రభా, దురాత్మ శక్తులతో బాధపడుతున్నారో వారందరికీ కూడా వాటి నుండి ఈ దినమందు ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించండి. సెప్టెంబర్ నెలలో చివరి శుక్రవారం దినమందు ప్రార్థన చేస్తుండగా సంపూర్ణమైన స్వస్థత వారు పొందుకునేలాగిన ప్రతి పాపమును, ప్రతి చీకటిని మీ పాదాలకి ననగద్రొక్కుమని ప్రార్థిస్తాను తండ్రి ప్రభా. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డ తండ్రి ప్రభా, మరి వారికి మీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. యొక్క ప్రేయర్ వింటున్న వారందరికీ కూడా తండ్రి ప్రభా మరి ఎంతో ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా ఉండేలాగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకేమైనా మర్చిపోయినట్టు జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. తల నుండి మొదలుకున్నారు కారమాట మీ శిలువ రక్తం ప్రోక్షించండి, కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా, నీ ఆత్మతో మరొకసారి తండ్రి ప్రభా మరి నన్ను, నా కుటుంబస్తులను మరోసారి దర్శించండి తండ్రి ప్రభా. మాకు ఏదైతే అక్కరగా ఉందో, ఏదైతే కొరతగా ఉందో నీకు సమస్తము తెలుసు కనుక తండ్రి ప్రభా, నీ సహాయం దయచేయండి. నీ ఆత్మతో, నీ శక్తితో నింపండి తండ్రి ప్రభా. అద్భుతం కార్యం జరిగించండి తండ్రి ప్రభా. మా చదువుల్లో, మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి, అన్ని విధాలుగా సంతోషపరచండి తండ్రి ప్రభా. అయ్యా, ఇంకాను అదేవిధంగాను తండ్రి ప్రభా మా ప్రార్థనల అవసరాలు కోరుతున్న ప్రతి బిడ్డను మరోసారి మీ చేతులు సమర్పిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన అవసరాలు కోరబోతున్న ప్రతి బిడ్డను మరోసారి మీ చేతులు సమర్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన బంగారు పాదలు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ ప్రార్థించి పెట్టుకున్నాం మా ప్రియ పరలోక మందుల మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం, దీవెన తీసుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు శాంతి, సమాధానం మీకును మీ కుటుంబంలో సదాకాలం తోడై నీడే ఉండి అన్ని విధాలుగా సంతోషపరచును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉదయ కాంతిలో నిరీక్షణ